రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఏమైందమ్మా? మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునే మనుషులున్నంత కాలం మనలాంటి వాళ్ళకి సమస్యలు వస్తూనే ఉంటాయి అత్తయ్య. మనం మౌనంగా ఉండటం మన సంస్కారం అనుకున్నాను, కానీ అది వాళ్ళకి మన చేతగానితనంలా కనిపిస్తుంది. ఏమైంది ఉషా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఈరోజు ఆఫీస్కి వెళ్తుండగా ఆ నిషా మేఘన ఇద్దరు నాకు రోడ్డు మీద ఎదురయ్యారు అత్తయ్య. ఆ నిషా ఆయన్ని జైలుకు పంపడమే కాకుండా ఇప్పుడు ఆ మేఘన సపోర్ట్తో నన్ను భయపెట్టాలని చూసింది. ఆల్రెడీ జైలు గోడల మధ్య ఉన్న కిరణ్ నరకం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇక రోడ్డు మీద తిరుగుతున్న ఉషకి ఆ అవమానం ఇంకోసారి రుచి చూపించాలి. మరి నువ్వేమన్నావు? వాళ్ళ మాటలకి నేను వెనకడుగు వేయలేదు అత్తయ్య. వాళ్ళకి సరైన రీతిలోనే సమాధానం చెప్పొచ్చాను. ఆ నిషా మేఘన ఇద్దరూ కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు మన కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది అత్తయ్య. వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టనత్తయ్య. వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడేలా చేస్తాను. ఉషా 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 అమ్మ ఉషా 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 ఏమైంది? ఉషా 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 అమ్మ ఉషా ఉషా అమ్మ ఉషా ఏమైందమ్మా? ఉషా 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 తనెందుకు నన్ను అంతగా అవమానించాలి? నేను బిడ్డని కనగలిగే యోగ్యత ఉన్నదాన్నే కదా. మరెందుకు సునంద నన్నంత ఎగతాళిగా చూడాలి? ప్రేమతో నేను ఆ పసి ప్రాణాన్ని ఎత్తుకోవాలి అనుకోవడం తప్ప. హారిక, ఎందుకింతలా బాధపడుతున్నావు? అసలేం జరిగింది? బాబుని చూడ్డానికి సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళాను తరుణ్. బాబుని ఎత్తుకోవాలని అనుకున్నాను. ఒంట్లో బాలేదు అంటూ ఆ సునంద కనీసం బాబుని ఎత్తుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. బాబుకి ఒంట్లో బాలేదని తెలిసాక నా మనసు తట్టుకోలేకపోయింది తరుణ్. ఏ రక్త సంబంధం లేకపోయినా ఎందుకో నా గుండె ఆ పసివాడి కోసం తల్లడిల్లిపోతుంది. దానికి తోడు ఎందుకో సునంద నన్ను మాటలతో చాలా బాధ పెట్టేసింది. చూడు హారిక, సునంద మాటల్ని నువ్వు మనసుకు తీసుకోకు. అది కాదు తరుణ్. కన్న తల్లిగా తన బిడ్డ మీద తను చూపిస్తున్న ప్రేమను నేను అర్థం చేసుకోగలను. కాని సాటి మనిషిగా కూడా నా మీద జాలి చూపించకుండా తనలా బిహేవ్ చేయడమే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నీ బాధని అర్థం చేసుకోగలను హారిక. కానీ నలుగురు బిడ్డల్ని పోగొట్టుకుని ఇప్పుడు పుట్టిన బిడ్డను ప్రేమగా చూసుకుంటున్న ఆ సునంద తల్లి మనసుని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నేను సునందను తప్పు పట్టడం లేదు తరుణ్. నా రాతను తప్పు పడుతున్నాను. హారిక, కాలం నీకు పరీక్ష పెడుతుంది కానీ నీలో ఉన్న అమ్మతనాన్ని చంపేయలేదు. నేను చెప్పేది విని ఆ సునంద అన్న మాటల్ని మర్చిపో. మీకు ఎంతో ఇష్టమైన మీ ఫ్రెండ్ని నేను మోసం చేసినా నాతో మీరేం మాట్లాడాలి? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చూడండి కిరణ్ గారు,
మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అలా చేయాల్సొచ్చిందో నాకు తెలుసు. అయినా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి కాదు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి. బెయిల్ నుండి బయటికి తీసుకురావడానికి మీరు ఒప్పుకోరని, చేసిన తప్పు నుండి తప్పించుకోవడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పిన గుడ్ న్యూస్ విన్నాక మాత్రం మీరు బెయిల్కి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తున్నాను వినండి. తొందరలోనే ఉష మీ బిడ్డకు తల్లి కాబోతుంది. మీరు చెప్పేది నిజమా? అవును కిరణ్ గారు, నేను చెప్పేదే నిజం. ఉష ప్రెగ్నెంట్ అయ్యింది. ఉష తల్లి కాబోతుందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను చెప్పింది అక్షరాల నిజం కిరణ్ గారు.